అందరికీ నమస్కారం. సికిడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి కదా, అందుకే ఈ వీడియో మీకోసమే స్పెషల్గా. ఇప్పటిదాకా క్రియాటిన్ లెవెల్స్ పెరిగే సికిడి వచ్చిందంటే ఏముంది, మందులు వాడాలి, డయాలసిస్కి వెళ్తారు కదా. డయాలసిస్కి వెళ్ళాలని చెప్పేవాళ్ళు కానీ డయాలసిస్ తీసుకునే వాళ్ళైనా సరే ఏం చేస్తారు, మీకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. రైస్ తినొద్దు, వైట్ రైస్ తినొద్దు, ప్రోటీన్ తినొద్దు, అంటే ఈ సోయాబీన్స్, చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, ఈ రాజ్మా ఇటువంటి ఏమి తినొద్దు. తింటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ప్రోటీన్ తీసుకుంటే అది కాస్త లోపలికి వెళ్ళిపోయి లోపల ఫైనల్ ప్రోడక్ట్ తయారయ్యేది క్రియేటిన్ అంటారు కదా. క్రియేటిన్ పెరిగిపోతాయి అని చెప్తారు కదా. చూసాం కూడా, ప్రోటీన్ పదార్థాలు ఇస్తే వాళ్ళకి క్రియేటిన్ లెవెల్స్ పెరగడం మేము కూడా చూసాం మా ప్రాక్టీస్లో. కానీ ఇప్పుడు సంజీవినిలో స్పెషల్ ప్రోగ్రామ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కండిషన్ బట్టి 10 to 15 days ట్రీట్మెంట్ ఉంటుంది. ఫుడ్ ఏంది తెలుసా, 3 పూట్ల వైట్ రైస్ తినాలి. వైట్ రైసే ఇస్తాం, దాంతోపాటు పెసరపప్పు, అలాగే బీన్సే ఇస్తాం. సోయాబీన్స్, చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళు, అలాగే పచ్చి బఠానీలు, ఇవన్నీ ప్రోటీన్ రిచ్ కదా, మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు కూడా. వీటితో చేసిందే ఇస్తాం మనం. కంజీ అని ఒక స్పెషల్గా తయారు చేస్తాం మనం, వైట్ రైస్తో చేయడం ఉంటుంది. ఇలా ఈ వైట్ రైస్ చూడండి, ఇది బఠానీలు వేసి చేసాం, అందుకే గ్రీన్ కలర్లో ఉంది. ఇలా కంజీ చేసి 3 పూట్ల, అది కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్కి ఇస్తాం, మధ్యాహ్నం లంచ్కి ఇస్తాం, నైట్ డిన్నర్కి ఇస్తాం. కొంతమంది వాళ్ళ కండిషన్ చూసి నైటు కావాలంటే చపాతీలు మారుస్తాం. అంటే క్రియాటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ వాళ్ళకి ఏ స్టేజ్లో సీకేడి ఉంది అనే దాన్ని బట్టి డైట్ మారిపోతుంది. ఈ డైట్తో పాటు కొంతమందికి నైటు పాలు కూడా ఇస్తాం. 1 కప్పు వేడి పాలలో పసుపు, కొన్ని వాళ్ళ కండిషన్ బట్టి పసుపు, మిరియాల పొడి ఏదో ఒకటి కలిపేసేస్తాం, అది కూడా తీసుకోవాలి. మళ్ళీ 4 గంటల కల్లా మధ్యలో డ్రై నట్స్ తీసుకోవాలి. పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఇవి కానీ, లేకపోతే పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు వేయించేసి దాన్ని నూనె లేకుండా వేయించేసి దాన్ని తినబండం, ఇవి తీసుకుంటారు. ఇవి తీసుకొని 10-15 రోజుల్లో వాళ్ళ క్రియేటిన్ లెవెల్స్ పడిపోతున్నాయి. అంటే 10 ఉన్న వాళ్ళకి 9 రావడాలు, 9 ఉన్న వాళ్ళకి 8, మొత్తానికి తగ్గుతున్నాయి. ఆశ్చర్యం, షాక్ ఉంటుంది జనాలకి, ఎవరూ నమ్మట్లేదు మేము చెప్తే స్టార్టింగ్లో. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇవన్నీ. అంటే ఇది ఒకటే కాదు ట్రీట్మెంట్స్, ఈ ఫుడ్ అంటే వాళ్ళు రోజు తినొచ్చు. మన దగ్గర 10-15 రోజుల్లో ఒక 1.2 పాయింట్ తగ్గించేస్తాం. తగ్గించిన తర్వాత వాళ్ళ బాడీ కండిషన్ బట్టి ప్రతిరోజు ఇంటికి వెళ్ళి 3 పూట్ల తినాలి. తింటూ దాన్ని కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం ఉంటాయి, అవి తీసుకుంటూ మేము చెప్పినవి చేస్తే 100 days లోపల క్రియాటిన్ లెవెల్స్ నార్మల్ వస్తాయి, బిలో 2 వెళ్ళిపోతాయి. విపరీతంగా పెరిగినటువంటి క్రియాటిన్ లెవెల్స్ కూడా ఎంత ఎక్కువ పెరిగితే అంత ఫాస్ట్గా తగ్గుతున్నాయి. ఒక కేసుకి అయితే మేము 15 days ఇచ్చాము, 11.3 నుంచి 9.4కి వచ్చేసింది విత్ ఇన్ 10 daysలో. పెట్టిన డైట్ ఇదే చేయించాం. అఫ్కోర్స్ దానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇది ఇంతకుముందు మనం కూడా చెప్పాం, ప్రోటీన్ ఉంటే మా దగ్గరకు వచ్చిన ఓపీ వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాం, ప్రోటీన్ తీసుకోవద్దు, సేఫ్ సైడ్ ఉండాలి, మీరు క్రియేటిన్ లెవెల్స్ పెరుగుతాయని చెప్పాం. కానీ ఎంత చేంజ్ వచ్చి ఇప్పుడు ఓన్లీ ప్రోటీనే పెడుతున్నాం మనం. ఈ సోయాబీన్స్లో మీకు గట్ హెల్త్ మెయింటైన్ చేస్తుంది, అది గట్ హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేస్తుంది. ఫైబర్ ఉంటుంది, ఆ ఫైబర్ వల్ల గట్ని రిపేర్ చేస్తుంది, దాంతోపాటు ఇండైరెక్ట్గా మీ కిడ్నీస్ కూడా రిపేర్ అవుతాయి. వాటి ఫిల్టరేషన్ అనేది ప్రాపర్గా పెరుగుతుంది. ఇవన్నీ ఎలా జరిగినాయి తెలుసా, దీంతో జరిగింది. ఓకే, టీస్, మాలిక్యులర్ టీస్, ఇంతకుముందు కూడా మనం వీడియోలో చెప్పాం. ఈ టీస్ చేస్తాయి అద్భుతం. మీరు తినకూడని పదార్థాలు తిన్నా మీ బాడీలో ఇంతవరకు మనం వెళ్ళినటువంటి వేకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఈ రిజల్ట్ చూపిస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తాయి. దీంట్లో ఉండేటువంటివి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రతి వీడియోలో ఇది తీసుకుంటే ఇప్పుడు గోవా లీఫ్ అంటాం, అంటే జామ ఆకు. జామ ఆకులో ఏం కంటెంట్స్ ఉన్నాయి, అలాగే తులసి ఆకులో ఏం కంటెంట్స్ ఉన్నాయి, పెప్పర్లో, అదే మిరియాల్లో ఏమున్నాయి, ఇటువంటి అన్నీ కూడా ఏ కెమికల్ కంటెంట్ దాంట్లో ఉంది, దాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి మనం చాలా వీడియోస్ చెప్పున్నాం. వాటిని ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది సంజీవిని. ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక టీ బ్యాగ్ లెక్క చేసాం. ఓకే, ప్రోటీన్ తింటూ కూడా 10 రోజుల్లో మీ క్రియాటిన్ లెవెల్స్ తగ్గడం అనేటువంటి అద్భుతమైన ప్రక్రియ వీటి వల్ల జరిగింది. జస్ట్ 10 to 15 daysలోనే మీ క్రియాటిన్ లెవెల్స్ పక్కా తగ్గుతాయి. ఆల్రెడీ 3 months నుంచి ఇది మనం చేస్తూ 40 కేసులు మనం ట్రీట్ చేసాం. ఇలాగే రిజల్ట్స్ సూపర్ ఉన్నాయి. అందుకే మీతో షేర్ చేసుకోవడం నేను చెప్తున్నా. బాడీ డీటాక్స్ చేసుకుంటూ ఈ టీలు తాగితే చాలు. మీరు ఇంటికి వెళ్ళి మేము చెప్పినటువంటి డైట్ కానీ చేసుకోగలిగితే డయాలసిస్కి వెళ్ళాలి అని చెప్పినటువంటి కేసులను కూడా రివర్స్ చేయొచ్చు జస్ట్ ఈ టీస్తో. ఇవి మారుస్తున్నాయి మొత్తం ఎవ్రీథింగ్. ఈవెన్ క్యాన్సర్స్ తగ్గుతున్నాయి. అలాగే ఫ్యాటీ లివర్ అయితే ఈజీ, చిటికేసినట్టు తగ్గిపోతుంది. అలాగే ప్రోటీన్యూరియా ప్రాబ్లమ్స్, సిరోసిస్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్స్, అసైటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికి కూడా సమాధానం చెప్పేటువంటి అద్భుతమైనటువంటి టీసీ. ఫుడ్ మారుతుంది, 3 పూట్ల తినొచ్చు, దాంతోపాటు ఇవి తాగుతూ తగ్గించుకోవచ్చు. మీ చుట్టుపక్కల ఎవరైనా సరే సీకేడీ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే రిపోర్ట్ తీసుకొని రండి, 10-15 రోజులు ట్రీట్మెంట్ తీసుకోండి, క్రియాటిన్ తగ్గించుకొని పోండి. గ్యారంటీ రిజల్ట్స్.